విధంగా టెక్నాలజీని మనం వాడుకోవాలి. రానున్న రోజుల్లో సొంతగా మన ఛానల్సే, ఇక్కడ చాలా ఛానల్స్ రాలేదు కానీ మన ఛానల్స్ క్రియేట్ చేయబోతున్నాం. మన ఓటీటీ ఛానల్, వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ ఓటీటీ ఛానల్. మన సినిమాలు చూస్తున్నాం ఓటీటీలో, అట్లనే మన ఛానల్స్ రాబోతుంది. మన ప్రోగ్రామ్ ప్రతిదీ ఓటీటీలో రాబోతుంది త్వరలోనే. అంటే ఆ రకంగా చాలా అద్భుతంగా సార్ అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ అద్భుతాలన్నీ మనం తీసుకోవాలా వద్దా? తీసుకురావాలా వద్దా? తెలంగాణలో కావాలా వద్దా? సో కావాలంటే మనమంతా సార్ సపోర్ట్ చేయాలా వద్దా? కాబట్టి తెలంగాణలో ఆర్పిఐని బలోపేతం చేసి, తెలంగాణలో బహుజన్ అలయన్స్ బలోపేతం చేసి మన సమాజాన్ని అధికారం తీసుకొస్తే లక్షల కోట్ల రూపాయలు మన సమాజం చేతులకు వస్తాయి. అప్పుడు మనం ఇంకా అద్భుతమైన ఫలితాలు తీసుకురావచ్చు. ఒకవేళ ముఖ్యమంత్రి పదవి మన చేతికి వస్తే ఇంకెట్లుంటుంది? 3 లక్షల కోట్ల బడ్జెట్ మనమే డిసైడ్ చేస్తాం ఏం చేయాలి మన సమాజానికి, అవునా కదా? సో కాబట్టి అది తయారు చేయడానికి కంకణం కట్టుకున్నాం. ఖచ్చితంగా అది సాధించి తీరుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన జీలకర్ర సింగ్ అన్న మేధావి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇప్పుడు మనకు 1 o'clock వరకే సమయం ఉంది కాబట్టి దయచేసి క్లుప్తంగా ఒక 5 minutes జీలకర్ర సింగ్ అన్న మాట్లాడతాం. దాని తర్వాత ఓటర్ థ్యాంక్స్ మా జనరల్ సెక్రటరీ ఇస్తారు. సమావేశంలో ఆర్పిఐ చీఫ్ అధినాయకులు గవాయి గారు ఉన్నారు. వేదిక మీద మన అందరికీ గురువు అయిన నల్లా సారికి కూడా ముందుగా జైభీం తెలియజేస్తున్నాను. సమయం లేదు కాబట్టి 2-3 నిమిషాలు మాత్రమే ముగిస్తాను. మిత్రులారా, ఈ దేశంలో ఈ సమాజాన్ని మార్చిన వాళ్ళంతా జీవితంలో కటిక దరిద్రాన్ని, పేదరికాన్ని, ఆకలిని, అవమానాలని భరించిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు. ఆ బాధలేవి తెలియని వాళ్ళు దోపిడీ వ్యవస్థని కాపాడాలని పోరాటం చేశారు. ఆకలి, అవమానము, పేదరికము వీటన్నిటిని అనుభవించిన వాళ్ళు దోపిడీ వ్యవస్థని కూలదోయాలని పోరాటం చేశారు. అందుకని ఈ దేశంలో 2 రకాలైన రాజకీయాలు జరిగాయి మొదటి నుంచి. అది రాజులు చేసిన, ఆధునిక కాలంలో రాజకీయ పార్టీలు చేసిన 2 రకాలైన రాజకీయాలు జరుగుతున్నాయి. ఒకటి దోపిడీ సమాజాన్ని, అసమానతల్ని కాపాడే మనువాద రాజకీయాలు. ఈ దోపిడీ సమాజాన్ని, అసమానతల్ని నిర్మూలించి భూతల స్వర్గాన్ని నిర్మించాలనుకునే సమానత్వ రాజకీయాలు. అది బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ఐడియాలజీతో ఉన్న బహుజన రాజకీయాలు. ఈ 2 రాజకీయాల మధ్యన ఘర్షణ జరుగుతున్నది. ఈ 2 రాజకీయాల మధ్యన జరిగిన ఘర్షణ మూలంగానే ఈ సమాజం మారుతూ వచ్చింది. ఆకలి, అవమానంతో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టాడు. ఆయన కేవలము సంఘ సంస్కరణ కోసము బహిష్కృత హితకారిణి సభ లాంటి సోషల్ ఆర్గనైజేషన్స్ మాత్రమే పెట్టలేదు. ఆయన ఈ దేశంలో ఒక రాజకీయ విప్లవం తీసుకురావడానికి మొట్టమొదటిసారిగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టాడు. హక్కులు, అధికారాలు సాధించిన తర్వాత 1935లో ఇండిపెండెంటు మనకి సెకండ్ ఇండియా యాక్ట్ వచ్చిన తర్వాత 1937లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆర్పిఐ ఏర్పాటు చేశారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినది ఏంటంటే, ఈ దేశంలో ఉన్న బహుజన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్య కేవలము సామాజిక సమస్య కాదు. ఆ సామాజిక సమస్యని పరిష్కరించాలని అంటే రాజకీయ అధికారం ఉండాలి. కాబట్టి బహుజన వర్గాలది రాజకీయ సమస్య అని చెప్పాడు. కాబట్టి రాజకీయ సమస్య పరిష్కారం కావాలంటే రాజకీయ పార్టీ ఉండాలి. ఆ రాజకీయ పార్టీ లక్ష్యము ఈ దేశంలో సమానత్వాన్ని తీసుకురావడం అయి ఉండాలి మిత్రులారా. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో చాలా స్పష్టంగా ఈ దేశ ప్రజలందరూ తీర్మానం చేసిన ప్రకారంగా ఈ రాజ్యాంగం ద్వారా ఏమి నిర్మించాలనుకుంటున్నారు అని అంటే ఈ దేశంలో సమానత్వాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే ఈ రాజకీయ పార్టీ ఏం చేయాలి అంటే ఆర్థిక సమానత్వం తీసుకురావాలి, ప్రాంతీయ సమానత్వాన్ని తీసుకురావాలి, మతాల మధ్యన సమానత్వాన్ని తీసుకురావాలి, కులాల మధ్యన సమానత్వాన్ని తీసుకురావాలి, లింగాల మధ్యన సమానత్వాన్ని తీసుకురావాలి. సమానత్వాన్ని తీసుకొస్తామని స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం అనే విలువల ప్రకారంగానే
ప్రియాంబుల్లో పేర్కొన్న విలువల ప్రకారంగానే మా పార్టీ పనిచేస్తుంది అని అఫిడవిట్ ఇస్తేనే ఆ పార్టీని రిజిస్ట్రేషన్ చేస్తుంది అకార్డింగ్ టు ద పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, తెల్లారు లేస్తే మనవాదాన్ని సపోర్ట్ చేసే బీజేపీ, తెల్లారు లేస్తే సోషలిజాన్ని వ్యతిరేకించే బీజేపీ, తెల్లారి లేస్తే సెక్యులరిజాన్ని వ్యతిరేకించే బీజేపీ, తెల్లారి లేస్తే మార్వాడీలను సపోర్ట్ చేసే బీజేపీ కూడా స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం అనే దాన్ని పాటిస్తాము, గౌరవిస్తాము. సోషలిజం, సెక్యులరిజం అనే దాన్ని కూడా మేము పాటిస్తాము, గౌరవిస్తామని అఫిడవిట్ ఇచ్చే తన మేనిఫెస్టోని పెట్టే రిజిస్ట్రేషన్ చేసుకున్నది. కానీ ఈరోజు ఏమంటున్నది? సోషలిజాన్ని తొలగించండి, సెక్యులరిజం అనే పదాన్ని తొలగించండి అని అంటున్నది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం రాజ్యాంగ వ్యతిరేక శక్తుల మెడలు వంచి కూడా పని చేపిస్తుంది అని చెప్పదలుచుకున్నాను నేను. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ని మిషన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళుగా మనము ఎంత కఠినంగా కష్టపడాల్సిన అవసరం ఉన్నదో మీరు గుర్తు చేసుకోండి. నాకు గవాయి గారిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. వీ ఫీల్ ప్రౌడ్ సార్, వీ ప్రౌడ్ ఆఫ్ యూ, బికాస్ హ్యావింగ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్ రూపీస్ యూ హ్యావ్ స్టార్టెడ్ ఆన్ యువర్ ఓన్ పార్టీ in Telangana and across the country. All the Bahujan multi-millionaires are eagerly waiting to join upper caste parties. తెలంగాణలో ఉన్న కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరదామా, బీజేపీలో చేరదామా, బీఆర్ఎస్లో చేరదామా అని ఉత్సాహపడి వాళ్ళకే ఎదురు డబ్బులు ఇచ్చి పార్టీలలో జాయిన్ అవుతున్నారు. టికెట్ రాకపోతే ముసుగు కప్పుకొని ఏడుస్తున్నారు. కానీ 1000 కోట్ల రూపాయలకు అధిపతి అయిన మన గవాయి సారు తానే సొంతంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి కేవలం పార్టీని రాజకీయ లక్ష్యాల కోసం కాకుండా మహనీయుల ఆశయాలు సాధించడం కోసం ఒక విభాగంగా స్టార్ట్ చేశాడు. అది గొప్ప విషయం. అంతేకాదు ఆర్థికంగా ఒక ఫిలాసఫీ, ఒక విజన్ ఉన్నది, ఒక ఎకనామిక్ విజన్ ఉన్నది, తనకి ఒక పొలిటికల్ విజన్ ఉన్నది, ఒక కల్చరల్ పాలసీ ఉన్నది. ఇలాంటి ఒక వ్యక్తి ముందుకు రావడం అనేది నిజంగా మన బహుజన జాతులు గర్వపడాల్సినటువంటి విషయం. ఆయనకి, గవాయి గారికి వీసీకే పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ సపోర్ట్ టు యూ సార్, అండ్ వీ విల్ గో బై హ్యాండ్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ దట్ I am extending my support to B.R. Gawai sir also, who is the Chief Justice of India. ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి గారిని ట్రోల్ చేస్తున్నారు, అవమానిస్తున్నారు, తిడుతున్నారు. ఏమంట? ఆయన దేవుళ్ళని అవమానించండు అని అంటున్నారు. నేనేమంటున్నానంటే, మీరెంత మనవాదులు కాకపోతే బిఆర్ గవాయి మొట్టమొదటిసారిగా బాలకృష్ణన్ తర్వాత సెకండ్ దళితుడు, ఆయన ఈ దేశానికి చీఫ్ జస్టిస్ అయ్యిండు. ఆయన ఒక చీఫ్ జస్టిస్ హోదాలో మహారాష్ట్రకు వస్తే కనీసం ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారు. మీరు ప్రోటోకాల్ పాటించకపోవడంలో టెక్నికాలిటీ కాదది, మీ కులతత్వం, మీ మనువాద భావజాలం. నువ్వు చీఫ్ జస్టిస్ అయినా మాకన్నా తక్కువ వాడివే అనే చిన్న చూపుతోటే ఆయన అవమానించారు. అప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఖండించారా? అప్పుడు ఈ బీజేపీ వాళ్ళు నిలదీశారా? అప్పుడు ఈ రోజు ఎవరైతే బాధపడుతున్నారో, ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా సరే బిఆర్ గవాయి గారికి మద్దతుగా నిలబడ్డారా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అవమానించడం అంటే ఈ దేశాన్ని అవమానించడం అని, ఈ దేశంలో ఉన్న ప్రజల్ని అవమానించడం అని ఏ ఒక్కరైనా ఆ రోజు ఖండించారా? మా జీవితాలను నాశనం చేసిన ఐడియాలజీతో, మా జీవితాలను నాశనం చేసిన మతంతో మీరు నిలబడి మా మీదనే అవమానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేశం గర్విస్తున్నది బిఆర్ గవాయిని చూసి, ఈ దేశం గర్విస్తున్నది భగవాన్ గవాయిని చూసి మిత్రులారా. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మిత్రులారా, దేశ రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు, యూపీ రాజకీయాలు వేరు, దక్షిణాది రాజకీయాలు వేరు. ఈ స్పష్టత ఉన్న వ్యక్తి, మాకన్నా ముందు నుండి ఈ స్పష్టతతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు. ఆయన దక్షిణ భారత రాజకీయాల మీద సమగ్రంగా అధ్యయనం చేసి ఒక పొలిటికల్ జాక్ని ఏర్పాటు చేసి, సౌత్ ఇండియా పొలిటికల్ జాక్ని ఏర్పాటు చేసి
చాలా మంది తెలంగాణలో ఉన్న బహుజనులు సబ్బండ కులాలు ఉత్తరాది పెత్తనం మూలంగా మార్వాడి పెత్తనం మూలంగా నష్టపోతున్నాయి. కాబట్టి వాళ్ళని ఆర్గనైజ్ చేయడం కోసం మనం పనిచేస్తే తప్పకుండా మనం బలపడతాం. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు గతంలో చాలా అద్భుతమైన డిమాండ్లు పెట్టారు. అందులో నాకు బాగా నచ్చిన డిమాండ్ ఏంటంటే సుప్రీంకోర్టు బెంచ్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని చెప్పి. మనకి న్యాయం జరగడానికి 2000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలన్నా, ఒక అప్పీల్ ఫైల్ చేయడానికి ఢిల్లీకి పోవాలంటే 2000 కిలోమీటర్లు పోవాలి, అక్కడ 20 లక్షలు కావాలి. అదే హైదరాబాద్లో ఒక సుప్రీంకోర్టు బెంచ్ ఉంటే మనమే ఇక్కడ ఫైల్ చేసుకుంటాం, మనకు ఆ ప్రయాస తప్పుతుంది కదా. సామాజిక న్యాయం అనే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే, రీడిస్ట్రిబ్యూట్ చేయాలని అంటే హైకోర్టు ఒక్కటే సరిపోదు, మనకి సుప్రీంకోర్టు కావాలంటున్నాడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు. ఆ డిమాండ్ని పార్లమెంట్లో వినిపించి తలైవర్ తిరుమావళవన్ గారు సుప్రీంకోర్టు బెంచ్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయమని గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో డిమాండ్ చేశారు. అది వీసీకే పార్టీ యొక్క దార్శనికత మిత్రులారా. కాబట్టి దానితో పాటు సౌత్ ఇండియాలో వసూలయ్యే రెవెన్యూ తోటి సౌత్ ఇండియాకి సపరేట్ బడ్జెట్ ఉండాలి. మనము బడ్జెట్ ఎక్కువ, మనము రెవెన్యూ ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాము, ఢిల్లీకి పంపిస్తున్నాము. నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు అంటే వాటిని ఉత్తరాది రాష్ట్రాలకి పంచి పెడుతున్నాడు, మార్వాడీలకు అప్పచెప్తున్నాడు, మనకి మాత్రం మొండి చేయి చూపిస్తున్నాడు ప్రతి బడ్జెట్లో. కాబట్టి దక్షిణాదిలో వసూలయ్యే ప్రతి రెవెన్యూ దక్షిణాది ప్రజలకే ఉపయోగపడాలంటే మనకి సపరేట్ బడ్జెట్ ఉండాలి. గతంలో ఎట్లాగైతే రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉండేనో అదేవిధంగా సౌత్ ఇండియాకి సపరేట్ బడ్జెట్ ఉండాలని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి అంశాల మీద కలిసి పనిచేయడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు గతంలోనే ప్రతిపాదన చేశారు. వీసీకే పార్టీగా మేము సపోర్ట్ చేస్తున్నాం, వీఆర్ విత్ యూ. మనం తప్పకుండా ముందుకు పోదాం, తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సాధించుకుందాం, తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాన్ని నిర్మిద్దాం, తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం అనే విలువలతో కూడిన భూతల స్వర్గాన్ని నిర్మించడం కోసం మనం అందరం కలిసి పనిచేద్దామని కోరుతూ, ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని యాక్చువల్గా ఆయన ఇంటి దగ్గర చేసుకోవచ్చు బర్త్డే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, కానీ దానికన్నా ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే నాడు ఒక వ్యాలిడ్ సబ్జెక్టు మీద డిస్కషన్ పెట్టి ఈ సమాజాన్ని ఎన్లైటన్ చేయడానికి, ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి అన్నగారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఇంకొక 100 చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. ఎట్లా పరిష్కరించాలి, ప్రతి అంశాన్ని ఎట్లా కూలంకషంగా చర్చించాలనే ఒక భాష ఇవాళ మనం మాట్లాడుతుంది మన మేధావి వర్గం. సో కాబట్టి నేను ఈ సందర్భంగా అన్నను అభినందిస్తూ, ఇప్పుడు మన సార్ ఆర్థిక అభియాన్ గురించి ఒక 5 minutes మరి మర్చిపోయాడు అప్పుడు మాట్లాడడం. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ సార్, ప్లీజ్ एक्सप्लेन अबाउट आर्थिक अभियान. तो अभी हम प्रैक्टिकली ग्राउंड लेवल में 21 सितंबर से हम एक आर्थिक सशक्तिकरण अभियान जो इकोनॉमिक एम्पावरमेंट है उसमें हम 10 स्टेट में और 40 सिटीज़ में बाय रोड प्रवास कर रहे हैं. 21 सितंबर से शुरू होगा. फ्रॉम गुजरात में हम लोग शुरू करेंगे. बाबा साहब की जो संकल्प भूमि है उधर से शुरुआत करेंगे, बड़ौदा से, फिर सूरत, देन कांडला, देन अहमदाबाद, राजकोट से लेके हम फिर राजस्थान जाएंगे. राजस्थान में उदयपुर, जोधपुर, जयपुर और उसके बाद हरियाणा, हिसार और चंडीगढ़. उसके बाद फिर दिल्ली आएंगे. दिल्ली में नोएडा, एनसीआर, देन मीरठ, उधर होके फिर हम यूपी में एंटर करेंगे. यूपी में हम लोग मीरठ, अलीगढ़, इटावा, लखनऊ, प्रयागराज और वाराणसी. उधर से फिर हम लोग जाएंगे झारखंड में रांची और बोकारो से हम एंटर करेंगे छत्तीसगढ़ में रायपुर और भिलाई. ऐसा करके हम वापस महाराष्ट्र में आएंगे. नागपुर से जो दीक्षा भूमि है बाबा साहब की, और फिर अकोला, औरंगाबाद और पुणे जो महात्मा फुले जी की कर्मभूमि है, या तो हम उधर ये प्रोग्राम ख़त्म करेंगे. 45 डेज़ का ये जर्नी है. और इसमें जो हम लोग 10-12 स्टेट से अभी तक लोग इंटेलेक्चुअल्स हो या बिजनेस लोग मिले, हम सिर्फ बिजनेस के बारे में और इकोनॉमिकल और ये जो हमारे बिजनेसमैन हैं हर जगह में, उनको ग्लोबली और डोमेस्टिकली कैसा प्लेटफॉर्म मिले,
वो गाइड कर रहे हैं। और बैंक के बारे में भी हम लोग सब प्रचार करेंगे। चैम्बर ऑफ कॉमर्स का भी हम लोग ये इसके बारे में बताएंगे और लोगों को जोड़ना और जोड़कर हमारी इकोसिस्टम में उनको लाकर आगे की जो रणनीति हमारी जो है इकोनॉमिकल एम्पावरमेंट की मैक्सिमम लोगों तक कैसा जाना, इसलिए ये अभियान है। ये खत्म होने के बाद मेजर ने और विनोद जी ने कहा कि क्यों ना हम तेलंगाना में भी ये करें, तो डेफिनेटली हम साउथ इंडिया में भी करेंगे, जो आंध्र प्रदेश है, तेलंगाना है, कर्नाटका है, तमिलनाडु है। तो नेक्स्ट टारगेट इन जनवरी फरवरी विल बी इन साउथ इंडिया। ऐसे हम ईस्ट वेस्ट नॉर्थ साउथ ये सब हमारे समाज को कैसे मैक्सिमम इकोनॉमिकली एम्पावरमेंट करेंगे, उनको कैसे जोड़ेंगे। बहुत सी अपॉर्चुनिटीज़ है बट हमारे समाज को मालूम नहीं है। एज ए बिजनेसमैन आई कैन सी, बट बहुत से लोग एम्प्लॉयमेंट स्टेज में है, वो लोग उनका विजन उतना ही लिमिटेड रहता है। हम लोग ने दुनिया देखी है, दुनिया में क्या क्या होता है, तो ये हम लोग हमारा कर्तव्य है कि आप सब लोगों तक जाकर ये समझाएं। इसलिए ये अभियान है। 10 स्टेट से लेकर फिर बाकी साउथ में जाएंगे, सब जगह में जाएंगे और हम प्रयत्न करना जरूरी है। घर में बैठकर कुछ नहीं होने वाला है। हाथ में हाथ पर रखने वाले हमारे साथ बहुत से लोग जुड़े हैं इस अभियान में। हर स्टेट से 100 200 लोग जुड़े हैं और वो लोग खुद सब अरेंजमेंट किए हैं। सब जगह में हॉल अरेंजमेंट हो या बिजनेस लोगों को इकट्ठा करना, लोगों को इकट्ठा करना। इस अभियान में हम लोग एंटरप्रेन्योरशिप के भी सेशन लेंगे, करियर गाइडेंस भी करेंगे, जो बच्चे लोगों को आगे अपॉर्चुनिटीज़ क्या है एजुकेशन में। तो हमारे पास एक्सपर्ट्स है, हमारे टीम में सब लोग साथ मिलकर हम लोग जा रहे हैं। हर ज़िले में या हर स्टेट में लोग हैं, वो भी सेशंस ले लेंगे। मैं अकेला नहीं हूँ, हमारे साथ ये 2 साल में जितने लोग यूनिटी से जुड़े हैं वो साथ में काम कर रहे हैं। तो हम आपका भी सपोर्ट हमें चाहिए आगे बढ़ने के लिए। जब तक हम साथ में काम नहीं करते तब तक कुछ होने वाला नहीं है। इसलिए हम साथ में यूनिटी के साथ एक मिलकर काम करें। भले कोई भी पार्टी हो, पार्टी आपके घर में रखो, बट एक हमारा जो कॉमन कॉज है, हमारा जो 78 ईयर्स में हमें जो कॉन्स्टिट्यूशनल प्रोविजन होकर भी हमारे जो हक बाबा साहब ने दिए थे उसमें 10% भी अभी तक मिल नहीं रहे हैं। तो इसलिए ये अभियान है और ये हम स्ट्रांग बन के ही हम ये मनुवादियों का हम सामना कर सकते हैं। థ్యాంక్ యూ। ఇప్పుడు పొందాలి, ఎట్లా ఉపాధి పొందాలి, ఇది మనం చేయబోతున్న మన పార్టీ నుండి మన పార్టీ కార్యకర్తలంతా కూడా ఎవరైతే ఉన్నారో మనమంతా కూడా రెడీ కావాలి. మనకు ప్రతి గ్రామం మనం రూట్ మ్యాప్ వేసుకోవాలి. తెలంగాణలో 33 జిల్లాలు తిరుగుతాం మనం. 33 జిల్లాలలో ఈ యాత్ర ఉంటుంది. ఈ యాత్రకు సంబంధించి సారు ఒక డిజైన్ మ్యాప్ క్రిస్తాడు. మన ప్రజల్ని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి, ఎట్లా ఎంపవర్ చేయాలి, ఎట్లా లోన్ కూడా మనం బ్యాంక్ కూడా పెట్టబోతున్నామని చెప్పారు. బుద్ధ బ్యాంక్ కూడా పెడుతున్నాం. 3 కోట్లు ఇప్పటికే రెడీ అయినాయి. ఇంకొక 2 కోట్లు అయితే 5 కోట్లతో మనం స్టార్ట్ చేయబోతున్నాము. 5 కోట్లు కాస్త 500 కోట్లు అయితే 500 కోట్లు కాస్త 1000 కోట్లు అవుతుంది. చాలా డెవలప్మెంట్ అనేది మనం తీసుకోబోతున్నాం. కాబట్టి మీరంతా కూడా ఎక్కడ కూడా నిరాశపడద్దు దయచేసి. అరే కాంగ్రెస్తో పోతే ఆ స్కీమ్ వస్తుంది, లేదా 2 రూపాయల కిలో బియ్యం వస్తాయి, ఇంకొక బియ్యం వస్తుంది, లేకపోతే ఒక ఇల్లు వస్తుంది. ఇవి వాడు అన్ని మోసాలు చేయడమే తప్ప ఇంత ఇవ్వచ్చు కాక ఏదో 1000 మందిలో ఒకరికో 100 మందిలో ఒకరికో. కానీ మనము ప్రతి ఇంటిని బాగు చేసే కార్యక్రమం ఇది. ప్రతి ఇంటికి ఏదో ఒక ఉపాధి కల్పిస్తాము. ప్రతి ఇంటికి తెలంగాణలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటాం. ఇది ఆర్పిఐ లక్ష్యం. తెలంగాణలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని నిజం ఇది మేము చాలా గొప్ప విజన్తో స్టార్ట్ చేస్తున్న కార్యక్రమం. ఇది ఆర్డినరీ కార్యక్రమం కాదు, ఇది గొప్ప విజన్తో ముందుకు పోతున్న కార్యక్రమం. దయచేసి మనము ముఖ్యంగా ముసల్మాన్ लोग हम बोल रहे ये मुसलमान समाज में जो पूर पीपल है ना, वो लोगों को भी एम्पावरमेंट करना है. ये आरपीआई का इच्छा है, जरूर करेंगे. इसके साथ ये हमारा वर्किंग प्रेसिडेंट है ना एजाज भाई के साथ पूरा मुसलमान समाज को एम्पावर करेंगे. आने वाला दिन में అది కూడా జరుగుతుంది ఖచ్చితంగా. मुसलमान समाज को एम्पावरमेंट करेंगे, क्रिश्चियन समाज को एम्पावरमेंट करेंगे और बीसी समाज एसटी समाज को एम्पावरमेंट करेंगे, वुमेन समाज को एम्पावरमेंट करेंगे. అందరినీ కూడా ఇవాళ ఎంపవర్మెంట్ చేసే లక్ష్యంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మనం తీసుకెళ్తాము. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఏవో పెద్ద 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్నాయి కదా,
ఆ లక్షల కోట్ల ముందు మా జనం వస్తారు, మీ తాట తీస్తారు, ఆర్పిఐ రాబోతుంది, ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను బలపరిచి నన్ను ఇవాళ నా ఇంటికి వచ్చి అన్ని పార్టీ అధ్యక్షులు అంటే కోట్ల రూపాయలు పెట్టుకొని తీసుకుంటారు పార్టీ అధ్యక్ష పదవులు. అవునా? మనకు ఒక రూమర్ ఏంటంటే మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కోట్లు పెట్టి తెచ్చుకున్నాడు అనేది ఒక రూమర్. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ నా ఇంటికి ఒక్క రూపాయి లేకుండా వచ్చి నన్ను మీరు రావాలి పార్టీలోకి అని చెప్పి ఎంపవర్ చేసిన నా అన్న, మన ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ మేజర్ చంద్రకాంత్, ఏ కమిటెడ్ సోల్జర్, దేశానికి సేవ చేసి ఇప్పుడు మన సమాజంలో సేవ చేస్తున్న ఇప్పుడు అన్నగారు మేజర్ చంద్రకాంత్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడు. మాది ఎడ్యుకేటెడ్, ఎవరు కూడా ఏ పార్టీలో కూడా ఏ పార్టీ ప్రెసిడెంట్ కూడా ఇంత ఎడ్యుకేటెడ్ లేడు. మనకు ఎడ్యుకేటెడ్ మన ఆర్పిఐ పార్టీకి ప్రెసిడెంట్ దొరికింది, దానికోసం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. అండ్ టుడే మన పార్టీలో మన అజీజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు కూడా ఏ పార్టీలో కూడా ముస్లిమ్స్కి పెద్దపీట ఇవ్వలేదు. మా పార్టీ నుంచి మన ప్రెసిడెంట్ గారు పెద్దపీట ఇచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టిండు. అంత పెద్ద గొప్ప మనిషి ఇది. ఇంకొకటి మన సార్ వెంకటేష్ గారు, బాబు గారు మన దీంట్లో రంగారెడ్డి కూడా వెల్కమ్ సార్, వైస్ ప్రెసిడెంట్ దానికి అందరికీ జాయిన్ అయిన వకీల్స్ అందరికీ వెల్కమ్. అండ్ నేను ఒకటి చెప్తా సార్, आप इधर हमारी बात सुन के ये हमारे आरपीआई पीछे नहीं, यहाँ बहुजन बीसी पार्टी के लिए बीकेसी पार्टी है, बीएलएफ है, सबके पार्टी के लिए आप हमारे को पीछे से फाइनेंशियली बहुजन सपोर्ट देना बोल के हमारा एक रिक्वेस्ट है साहब को. और साहब हमारी बात सुन के साहब इधर आए, हम वेरी वेरी हैप्पी. आज इतने बड़े बिजनेसमैन रह के भी टाइम निकाल के भी साहब को कल फ्लाइट को जाके परसों को 45 डेज जाना, फिर भी आज साहब का बर्थडे को और नहीं मैं आऊँगा बोल के आ गए. बहुत बहुत धन्यवाद साहब, वेरी वेरी हैप्पी हूँ. सबसे बड़ी बात है मैं नागौरी साहब का बहुत शुक्रगुजार हूँ. और नल्ला सूर्य प्रकाश का साहब का जो यहाँ है उनका स्पीच बहुत बेहतरीन रहता है सर. మీరు కూడా మార్గదాత నిజంగా ఇది 4th పోస్ట్. ఇవాళ గాలి వినోద్ కుమార్ సార్ బర్త్డే ఇది, ఇవాళ బహుజన్ ఫ్రంట్ అయిపోయింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. మీరు చెప్పే దానికి మంచి మనం కలిసిపోదాం సార్. మనం రెడ్డిస్ కి పార్టీ ఉన్నది, వెల్మాకి పార్టీ ఉన్నది, బ్రాహ్మణ్ కి పార్టీ ఉన్నది, బీసీ పార్టీ వచ్చింది, మన మల్లన్న గారు కూడా పార్టీ వచ్చింది. వి ఆల్సో వెల్కమ్ టు మల్లన్న ఆల్సో. అండ్ మా ఆర్పిఐ ఎస్సీ ఎస్టీ బడి పార్టీకి ఆర్పిఐ వచ్చింది, దానికోసం కూడా వీళ్ళందరూ కలిసిపట్టి మనం పోదాం సార్. నాకు ఈ 5 మినిట్స్ టైం ఇచ్చిన దానికోసం ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మరి రాజ్యాధికారాన్ని చలాయించినటువంటి పార్టీ, ప్రస్తుతం భారతదేశంలో 3వ అతిపెద్ద పార్టీ, 37 పార్లమెంట్ స్థానాలతోటి దేశంలో ఉన్నటువంటి పార్టీ. ఆ పార్టీని ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు మన గాలి వినోద్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను గుర్తించలేదు, మనం ఇద్దరం కూడా విద్యార్థి దశలో నారగోని గారు మేము ఎస్ఎఫ్ఐలో పనిచేసాం, నేను గాంధీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు. మరి ఏదైనప్పుడు కూడా ఈనాడు మన ఎజెండా ప్రకారం చూసినట్లయితే భారతదేశం తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కావాలి, భావ సారూప్యత గల పార్టీలతో ఏదైతే దయచేసి అలాగే మన నారగోని గారికి అలాగే మన సమాజ్వాదీ పార్టీ డాక్టర్ వెంకటేశ్వర్ గారికి, అలాగే మన జిలకర శ్రీనన్న గారికి, ఇంకా ఇతర పార్టీల వాళ్ళు ఎవరన్నా ఇతర పార్టీలు. సో మా పార్టీ నుండి మా అన్నగారు ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్, అలాగే మన జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ గారు, साहब को ना ये साहब को देना, ये साहब को डालो, हाँ नहीं ये साहब को डालो, ये साहब यहीं पर जनरल सेक्रेटरी लास्ट वन
भाई हिजाज भाई इधर आइए। वाघमारे को विनती करता हूं कि हमारे गाली विनोद कुमार साहब का स्वागत करने के लिए उपस्थित रहे। दिलीप कस्बे, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, विनोद गारू हैप्पी बर्थडे टू यू। మన ఎస్ఎస్డి తరపు నుంచి మా వినోద్ గారికి స్వాగతం చేస్తున్నారు మా దిలీప్ గారు। కుసాయిగూడ నుంచి सोसाइटी మా సార్ सोशक्ति इंडस्ट्रीज के तरफ से हमारे विनोद कुमार साहब का स्वागत करेंगे। हमारे चलो जा फोटो लेने वाला कोई है? हमारे एसएसडी वाइस प्रेसिडेंट ग्रेटर हैदराबाद दिलीप कस्बे और हमारे वाघमारे साहब वो स्वागत करेंगे हमारे विनोद साहब का। यूथ प्रेसिडेंट अकबर अली साहब हमारे विनोद कुमार साहब का स्वागत करेंगे। यादगिरी हमारे रंगारा। నేను మీ జగదీష్ని ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ యొక్క రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళది మన గాలి వినోద్ కుమార్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నికైనారు। ఈ సందర్భంగా ఆ జాతీయ అధ్యక్షులు గవాయి గారు ఉన్నారు, ఆయనతో కొంచెం మాట్లాడారు। आपका नाम साहब? मेरा नाम डॉक्टर भगवान गवई है, मैं महाराष्ट्र से हूँ और बिजनेस में हूँ। ये पार्टी के आप क्या है? मैं पार्टी का कुछ नहीं, मैं शुभेच्छुक हूँ, शुभचिंतक हूँ। हाँ, तो हम बिजनेसमैन हैं, तो हम चाहते हैं कि हमारी पार्टियाँ अच्छी तरह से आगे जाए और अच्छा लोगों तक जाकर कुछ पॉलिटिकल पावर हासिल करें, ये इच्छा है खाली। सर మీ పేరు సార్? నా పేరు మేజర్ చంద్రకాంత్। హలో, జై భీమ్ అందరికీ। నా పేరు డాక్టర్ మేజర్ చంద్రకాంత్। నేను తెలంగాణ ఆంధ్రాకు ఆర్పిఐ పార్టీకి ఇన్ఛార్జు, ఆంధ్ర తెలంగాణకి ఇన్ఛార్జు। ఇవాళ అందరికంతా శుభదినం ఏమంటే ఇవాళ మా ప్రెసిడెంట్ గారిది గాలి వినోద్ కుమార్ గారిది బర్త్డే ఆ సందర్భంగా అన్ని పార్టీస్ బహుజన్ ఒక పార్టీస్ అందరి ఒక ప్లాట్ఫామ్లా ఇవాళ తీసుకొచ్చింది। అది చాలా శుభక్ష అండ్ చాలా థ్యాంక్ యూ టు గాలి వినోద్ కుమార్ గారు ప్రెసిడెంట్ గారికి। ఇవాళ మా చీఫ్ గెస్ట్ భగవాన్ గవై గారు బాంబేకి వెళ్ళి వచ్చింది। ఆయన మల్టీ మిలియనరు, స్లమ్ బాయ్ టు మల్టీ మిలియనర్ ఆయన మీరు నెట్లో చూడవచ్చు। సార్ పేరు దుబాయ్ కింగ్తో కూడా బిజినెస్ మ్యాన్ ఇవాళ చేసుకొని ఇవాళ మన తెలంగాణ గడ్డ మీద పార్టీకి బహుజన్ అలయన్స్ పార్టీ అన్ని పార్టీస్కి బహుజన్ అలయన్స్ పార్టీకి నేనున్న నా తరఫు నుంచి బిజినెస్ నేను అందరికీ మీకు ఇస్తా, మీరు
మీరు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, యా టీఆర్ఎస్, బీఆర్ఎస్ వాళ్ళందరి పార్టీకి కాకుండా నేను బహుజన్తో ఉన్నా అని వాళ్ళు వచ్చిండ్రు. వెరీ వెరీ థ్యాంక్ యూ గవై సాబ్. మీరు అంత దూరంకి వెళ్ళి మన తెలంగాణ గడ్డ మీద వచ్చి మాకు చాలా సపోర్ట్గా ఉంటుండే పార్టీస్కి, నాట్ ఓన్లీ ఆర్పిఐ పార్టీ, అన్ని తెలంగాణలో ఉన్న అన్ని బహుజన్ పార్టీస్కి సపోర్ట్ చేస్తున్నా అని చాలా చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. భవిష్యత్తు మీ ప్రోగ్రామ్ ఏముంది? భవిష్యత్ మా ప్రోగ్రాం పల్లె పల్లె తెలంగాణ పల్లె ఇప్పుడు తక్ మేము 10 రాష్ట్రాలకి ప్రెసిడెంట్ చేసినాము. ఇంకా మాకు ఒక నెలనే అయింది ఇప్పుడు తక్కువ. దానికోసం మేము ఫ్యూచర్లో పల్లెలో పోయి ఆర్పిఐ నిదానం బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ పార్టీ స్థాపించిన పార్టీ యశ్వంత్ అంబేద్కర్ ప్రెసిడెంట్ గారిది పల్లెలో మేము తీసుకుపోతాము. మా నిదానం ఉన్నది. మా బహుజన్ రాజ్యం రావాలని మాకు చాలా ఆంక్ష ఉన్నది. అంబేద్కర్ సార్ కూడా ఆంక్ష ఉన్నదికి బహుజన్ రావాలా. ఇక్కడ ముందుగా ఆర్పిఐ పార్టీ ఇక్కడ ఇక్కడికి వెళ్ళి మనకు ఈశ్వర్ భాయ్ గారు ఉండే, ఇప్పుడు మళ్ళీ రివైవ్ అయింది పార్టీ. ఇప్పుడు గాలి వినోద్ కుమార్ గారు మాకు అండగా, గాలి వినోద్ కుమార్ గారికి సపోర్ట్గా మీరు అందరు రావాలని మా కోరిక సార్. థ్యాంక్ యూ. నారాయణ గారు చాలా సీనియర్ బీసీ అంబేద్కర్ వాది, ఆయనతో కొన్ని ఈ పార్టీ గురించి మాట్లాడారు. ఈరోజు ఏదైతే బహుజన్ సమాజ్ సంఘ్ నేతృత్వంలో గాలి వినోద్ కుమార్ గారి అధ్యక్షతన, అదేవిధంగా ఆయన జన్మదినం సందర్భంగా మరి తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాలు బహుజన్లు అనే అంశం పైన ఒక చర్చ జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బహుజన్లు మెజారిటీగా ఉన్నటువంటి 93% ఉన్నటువంటి బహుజనులు ఈ తెలంగాణలో అధికారంలోకి రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరి బహుజన నాయకత్వం కూడా ఈ రాష్ట్రంలో పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ మధ్యకాలంలో మరి బీసీ వాదం కానీ, అదేవిధంగా బహుజన వాదం కానీ, అన్ని వర్గాల్లో మేము కేవలం ఓట్లు వేయటానికే పుట్టామా, జెండాలు మోయటానికే పుట్టామా, లేకపోతే ఆయా పార్టీలను గెలిపించడానికే పుట్టామా, మేము కులవృత్తులు చేయటానికే పుట్టామా, మేము కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాం, మేము కూడా ఏంటిది అని అంటే ఈ బహుజనులను సమీకరించి జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకు, అన్ని కులాలకు మరి రాజ్యాధికారము, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు పంపిణీ చేస్తాము అనే వాదం ఈ తెలంగాణలో బలంగా పెరిగింది. ఈ తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు అగ్రకులాలనే ముఖ్యమంత్రులు చేయటం జరిగింది. ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తర్వాత కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజిక వర్గమే ఏకఛత్రాధిపత్యంగా ముఖ్యమంత్రులు అవుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కుటుంబ పరిపాలనే ఒకే వ్యక్తి కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావటం జరిగింది. కాబట్టి ఇటువంటి శూద్ర అగ్రకులాలే ఈ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తూ బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే టికెట్లను, ఎంపీ టికెట్లను, ముస్లిం సమాజానికి దక్కాల్సిన టికెట్లను రెడ్డి వర్గము, వెలమ వర్గం కొల్లగొట్టి అనుభవిస్తున్నారు. ఇటువంటి సమాజాన్ని బహుజనులందరినీ రాజకీయ బానిసత్వంలోనే ఉంచడం జరిగింది. కాబట్టి బహుజన రాజకీయ బానిసత్వం నుంచి వీళ్ళను విముక్తి చేయటం కోసమే ఇవాళ అన్ని వర్గాలు కలవాల్సినటువంటి సమయం ఏర్పడ్డది. నిన్నగాక మొన్ననే తీన్మార్ మల్ల లాంటి వ్యక్తులు కూడా ఒక పార్టీ వచ్చింది. గాలి వినోద్ కుమార్ గారు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఉన్నాడో, యశ్వంతరావు గారి ఏదైతే అంబేద్కర్ పార్టీ ఏదైతే రిపబ్లికన్ పార్టీ ఉందో ఆ పార్టీ కూడా ఇప్పుడు బలంగా ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా బలంగా వేళ్ళూనుకుంటుంది. ఇటువంటి పార్టీలు అన్నీ కూడా కలిపి రానున్న కాలంలో ఒక బహుజన ఐక్య ఫ్రంట్ అంటే పొలిటికల్ జస్టిసే ఒక ప్రధానమైనటువంటి నినాదంగా ఇవాళ కావాల్సింది సోషల్ జస్టిస్ కాదు, బర్రె గొర్రె ఇండ్ల స్థలాలు, స్కాలర్షిప్లు, హాస్టళ్ళు కాదు. ఇవాళ మాకు పొలిటికల్ జస్టిస్ కావాలి, పొలిటికల్ పవర్ మాస్టర్కి అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఈ పొలిటికల్ జస్టిసే కావాలి. దానికోసం ఖచ్చితంగా 2028లో కాంగ్రెస్, బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఒక బలమైనటువంటి ఫ్రంట్ను ఏర్పాటు చేసి అధికారంలో కావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని సమన్వయం చేస్తాం, గ్రామాన తిరుగుతాం. ఇంతకాలం ఏంటిది అని అంటే మరి అగ్రకులాలనే నమ్ముకున్నటువంటి వాతావరణాన్ని ఈ తెలంగాణలో మార్చబోతున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చైర్మన్, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్. ఉండండి సార్. ఈరోజు ఈ భారతదేశంలో ఒక చరిత్రాత్మక ఘట్టంగా మిగిలబోతుంది. నా పేరు పరస శ్రీనివాస్, అంబేద్కర్ వాదిని, అదేవిధంగా గాలి వినోద్ కుమార్ గారి అభిమానిని.
ఇక్కడ ఈ కోలాహలం, ఈ ఉత్సాహం చూసిన తర్వాత 2 మాటలు మాట్లాడాలనే ఉత్సాహంతో నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. అవమానపు పురిటి నొప్పులు భరించి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి ఈ పసిపిల్లలకు ఎట్లాగైతే డొనేట్ చేసిండో రాజ్యాంగాన్ని, ఈ నా సమాజాన్ని బతికించాలని ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న సందర్భంలో కొంత కాలాతీతమైన యశ్వంత్ అంబేద్కర్ గారు మళ్ళీ భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు పునరాలోచించి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాను పునఃస్థాపితం చేసి నా జాతి బిడ్డలు ఏదైతే మా తాత సమయంలో అవమానాలు అవహేళనలు పడ్డారో అది ఇంకా రూపుమాపకుండా ఇలాగే సాగిపోతుంది, నా వంతు సహాయంగా నేను చేస్తానని సదుద్దేశంతో ఈ సమాజాన్ని చైతన్యం చేయడానికి కంకణం కట్టుకొని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాను తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు. మరి ఆ తరుణంలో హ్యుమానిటీ మ్యాన్ గవాయ్ గారు, భగవాన్ గవాయ్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి, అదేవిధంగా 2 రాష్ట్రాల ఇన్ఛార్జి మేజర్ చంద్రకాంత్ గారు వారి యొక్క జీవితాన్ని ఆర్మీలోనే ఈ దేశం కోసం త్యాగం చేయడం కాదు, జరుగుతున్న అన్యాయాన్ని చూసి రిలాక్స్ కాకుండా తన జీవితాన్ని ఉన్నన్ని రోజులు నా దేశం కోసం, నా జాతి కోసం అవమానాలు పడుతున్న ఈ జాతిని చైతన్యం చేయడానికై నడుం బిగించి ఆహార్నిశలు కష్టపడుతూ ఈ 2 రాష్ట్రాలలో ఈ ఆర్పిఐ పార్టీని బలోపేతం చేస్తున్న అంబేద్కర్ వారసుడు మేజర్ చంద్రకాంత్ గారు అట్లాగే తన జీవితాన్ని త్యాగం చేస్తూ అదే రూపురేఖలుండి ఈ సమాజాన్ని చైతన్యం చేయడానికి ఒక ప్రొఫెసర్గా నా వంతు నేను సక్రమంగా చేయట్లేదు అని ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ సమాజానికి ఏది అవసరం, నా జాతి బిడ్డలు రాజ్యాధికారం ఏలితే తప్ప ఈ సమాజంలో మార్పు రాదు అనేటువంటి ఆలోచనతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా భుజాన్ని ఎత్తుకొని త్యాగం చేస్తున్నాడు. ప్రియమైన మిత్రులారా, ఈ వేదిక నుండి చదువుకున్న మేధావులారా, అయిపోయింది, మన జాతి బిడ్డలు అన్యాయానికి గురయ్యే సందర్భం వచ్చింది. రేపు మన జాతి బిడ్డలకు ఏదైనా ఇబ్బంది అయితే మనం కలిసికట్టుగా ఉండి పోరాటం చేసేటువంటి పరిస్థితి లేకుండా రాజ్యాంగానికి తూట్లు పోస్తూ ఇప్పటి రాజ్యం ఆ రకంగా చేస్తుంది. మళ్ళీ ప్రైవేట్ రంగంలో అన్ని గవర్నమెంట్కు సంబంధించిన జాతీయ స్థాయిలో ప్రైవేట్ రంగం చేస్తున్నారు. ఇక రిజర్వేషన్లు అనే మాట ఎత్తకుండా చేసే సందర్భంలో మనం అందరం ఏకమై ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ రావాలి, ఉచిత విద్య అందాలి మన జాతి బిడ్డలకు. ఎందుకు అంటే ఉన్నోడు ఒక చదువు, లేనోడు ఒక చదువు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ఈక్వాలిటీ అనేటువంటిది మన జాతికి రాలేదు. ఈ ఈక్వాలిటీ తీసుకురావడానికే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వచ్చింది. వివిధ పార్టీలలో చేస్తున్న ఓ మేధావులారా, ఇన్ని రోజులు మీకు సపోర్ట్ లేదు, ఇప్పుడు రాండి. మీరు ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా మన జాతి కోసం నీ సొంత ఎజెండా ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితిని మీ పార్టీలలో ఉందా? లేదు కదా. ఇప్పుడు నీ ఆలోచన 10 మందికి మేలు చేసే ఆలోచన, మన సమాజాన్ని చైతన్యం చేసే ఆలోచన నీతో ఉంటే ఇప్పుడు ఒక ఎజెండాగా చేసి ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని మనం చైతన్యం చేసే దిశగా మీ ఆలోచనలు పంచుకునే విధంగా మరి ఈ పార్టీ కూడా ఉంటుందని. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే, నెల్సన్ మండేలా ఒక్కడే ఈ ప్రపంచంలో, అట్లాగే భగవాన్ గవాయ్ గారు ఒక్కరే, అట్లాగే మేజర్ చంద్రకాంత్ గారు ఒక్కరే, అట్లాగే అదే ముఖ కవలికలున్న మన గాలి వినోద్ గారు కూడా ఒక్కరే. ఒక్కరి నుండే ఏ వ్యవస్థ అయినా మొదలవుతుంది. మరి ఒక్కరి నుండే ఈ సమాజంలో పెను చైతన్యం తీసుకొచ్చి రాబోయే రోజుల్లో
గాలి వినోద్ కుమార్ గారు ఉన్నతమైన పదవులు అధిరోహించి ఈ సమాజంలో ఒక కొత్త రకమైన లీడర్ వ్యవస్థను, లీడర్ అంటే ఎవరండి? వారసత్వంగా లీడర్ కాదు, వాళ్ళ యొక్క సామర్థ్యం, త్యాగగుణం ఉన్నవాడు మాత్రమే లీడర్. ఆ లీడర్ లక్షణాలు ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇక్కడున్న ఈ వేదిక నిస్వార్థమైన సేవ ఈ సమాజంలో చేస్తున్నారంటే తన రిలాక్స్గా ఇంట్లో ఉండే సమయంలో తను చేస్తున్నాడు. దాదాపు 2 లక్షల చిల్లర పైచీలకు సాలరీ వదిలేసి వినోద్ కుమార్ గారు చేస్తున్నారు. అక్కడ బాంబేలో ఉండేటువంటి ఈ మహనీయుడు ఈ దేశంలో చైతన్యం తేవాలి. ఈ రాష్ట్రంలో కాదు, ప్రపంచంలో దళితులు అడుక్క తినేవాళ్ళు కాదు, వేసే పరిస్థితికి, బిచ్చమేసే పరిస్థితికి ఈ జాతి రావాలంటే మనోళ్ళందరూ పారిశ్రామికవేత్తలుగా తయారు కావాలని కంకణం కట్టుకొని ముందుకు వచ్చారు. కాబట్టి దయచేసి యువకులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు పే బ్యాక్ టు సొసైటీ అని నిజంగా ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఆలోచించకపోవచ్చు. ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. ఊరికి 10 మంది అయినా ఈ సామాజిక దృక్పథం వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కలిసి రండి. మీరు యొక్క సేవలను మన జాతి బిడ్డలకు ఉపయోగించే విధంగా మీరు అందరం ఆలోచించి ఆర్పిఐని ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి తీసుకురావాలని ఈరోజు గాలి వినోద్ కుమార్ గారు వ్యక్తిగతంగా పుట్టినరోజును తన కుటుంబంతో జరుపుకోవాలి, కానీ ఈ సమాజంతో జరుపుకున్నారు. ఈ చరిత్రలో ఇప్పుడున్న రాష్ట్ర అధ్యక్షులలో ఇంత గొప్ప చదివిన రాష్ట్ర అధ్యక్షులు ఎవరు లేరు. అట్లాగే శాస్త్రీయంగా ఇప్పుడు ఈ సమాజమే మేల్కొల్పితేనే నేను నా వేదికకు నా పుట్టినరోజుకు అర్థం ఉంటుందని చేసుకుంటున్న ఈ మహనీయునికి మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు 100 ఏళ్ళు తన జీవితాన్ని గడిపి మరో అంబేద్కర్గా పేరు ప్రఖ్యాతలు కట్టించాలని మనస్ఫూర్తిగా చెప్పుతూ ఒక అభిమానిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆయనకు పేరు ఉంది, మీరు చెప్పేది అవసరం లేదు. తెలంగాణ ఆయన పొలికలు కూడా అంబేద్కర్ లెక్కనే ఉంటాయి. ఆయన ఈరోజు అంబేద్కర్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యిండు. ఆయనతో 2 నిమిషాలు తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీకి అలాగే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా 4వ కూటమి రాబోతున్నది. ఆర్పిఐని అడ్డుకునే శక్తి ఇప్పుడు ఈ తెలంగాణలో పుట్టలేదు, ఇక పుట్టదు అని. రానున్న రోజుల్లో అధికారాన్ని సాధించడమే, ముఖ్యమంత్రి పీఠాన్ని సాధించే లక్ష్యంగా ఇవాళ ఆర్పిఐ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కూటమిగా ఇవాళ ఒకవైపు మల్లన్న, మరొక వైపు మన నారగోని బహుజన మేధావి నారగోని, అలాగే నల్లా సూర్యప్రకాష్ గారు, అంతేకాకుండా మన యువ నాయకుడు బీసీకే అధ్యక్షుడు జిలకర శ్రీనివాస్ యువ మేధావి, ఇట్లా మొత్తంగా తెలంగాణలో సమాజ్వాదీ పార్టీ కానీ అన్ని పార్టీలతో తెలంగాణ బహుజన కూటమి అధికారంలోకి రాబోతుంది. రేవంత్ రెడ్డి, కేసీఆర్ అండ్ రామచంద్రరావు మీరు రాసి పెట్టుకోండి. 2028లో వచ్చేది ఈ తెలంగాణ బహుజన కూటమి అధికారంలోకి. రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఛాలెంజ్ విసురుతున్నా. మీరు కూడా ఛాలెంజ్ విసురండి బహుజనులారా, బహుజన మేధావులారా, బహుజన కళాకారులారా, బహుజన రచయితలారా, బహుజన విద్యార్థులారా, మీరు ఛాలెంజ్ విసురండి. నేను ఛాలెంజ్ విసురుతున్నా, మీరు ఛాలెంజ్ విసురండి. 2028లో బహుజనుడే ముఖ్యమంత్రి, ఇంకెవరు కానీయం. రేవంత్ రెడ్డిని కానీ, వేలమని కానీ, కమ్మని కానీ, బ్రాహ్మణ్ని కానీ, ఎవరిని కానీయం, బహుజనుడే కానిస్తామని చెప్పేసి ఈ నా బర్త్డే సాక్షిగా చెప్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ.